హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? బాగున్నారు అందరూ? ఈరోజు క్లాస్ ఏమంటే యూపీఎస్సీ మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనమాట. లాస్ట్ అనమాట. మనకి 7 పేపర్స్ ఉంటాయన్నాం కదా. ఈ 7 పేపర్స్లో మనకి ఎస్ఏ1, GS1 నుంచి GS4 వరకు మొత్తం సిలబస్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని చూడండి, మీకు నచ్చితే. నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు టాపిక్స్ వచ్చేసి దీని మీద మ్యాటర్ అనేది నేను పేపర్ రిలేటెడ్గా, ఈనాడు హిందూ పేపర్ రిలేటెడ్గా నేను టాపిక్స్ నెక్స్ట్ చెప్తాను. దాని మీద మీకు పీడిఎఫ్ రూపంలో కింద పెడతాను. దాన్ని మాత్రం మీరు ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని చదువుకోండి మీకు అవగాహన కోసం. ఎందుకంటే చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అయినాడు పల్లెటూరు నుంచి కానీ ఇంకెక్కడి నుంచి వచ్చి కానీ వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాకపోవడం వల్ల అసలు ఏముంటుంది సిలబస్లో, ఎట్లా ఉంటుంది అని తెలియకపోవడం అనేది తెలుసుకోవాలని కాబట్టి నేను తెలుగులో చెప్తాను. కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మనం 5 పేపర్స్ కూడా సిలబస్, వాటిలో ఏం చదవాలి ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? అండ్ ఈరోజు ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 500 మార్క్స్ ఉంటుంది. ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఒకటే చూస్ చేసుకోవాలి. యూపీఎస్సీ 25 పేపర్స్, 25 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది ఉంటాయి అనమాట. అందులో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ప్లస్ లాంగ్వేజ్ అనమాట. కాన్స్టిట్యూషన్ లో 8th షెడ్యూల్ ప్రకారం 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ లో మీరు ఏ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఈ 500 మార్క్స్ కి 2 పేపర్స్ అనమాట. 250 మార్క్స్ ఈచ్ పేపర్, 3 hours అనమాట. ఈ 2 పేపర్స్ లో మీకు 500 మార్క్స్ అనేది నేను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఏ చెప్పాను, ఎథిక్స్ చెప్పాను, తర్వాత ఎస్ఏ చెప్పాను, లాస్ట్ ఆప్షన్ చెప్తున్నా. ఈ 4 పేపర్స్ వచ్చేసి 1000 మార్క్స్. నాకు చాలా ఇంపార్టెంట్. 1000 మార్క్స్ లో ఈజీ టు గెట్ 600 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఎట్లా మీరు మంచిగా ప్రిపేర్ అయితే, ఎందుకంటే ఆప్షన్ లో 300 స్కోర్ అనేది చాలా ఈజీ. మనం డిగ్రీ పీజీనే. నాకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది నా వీడియోస్ అన్ని చూస్తే నేను బేస్ చేసుకున్నది ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ అవుతారో, ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ వాళ్ళకే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది హిందీలో చెప్పేవారు ఉన్నారు, ఇంగ్లీష్ లో చెప్పేవాళ్ళు ఉన్నారు. అది మీకు అర్థమవుతుంటది. కానీ తెలుగులో మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఓకే ఇది కొంచెం బాగుంది లే అంటే మాత్రం చూడండి. ఎందుకంటే నేను చెప్పేదంతా ఇన్ఫర్మేషన్ ఒకేలాగా ఉంటది, బట్ మీకు ఇంకా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు అన్నమాట. నేను తెలుగులో చెప్తున్నాను ఇంకా. సో ఈ 600 మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు. ఆప్షనల్ ఇన్ఫర్మేషన్, ఇది ఆప్షన్ గురించి ఇన్ఫర్మేషన్. మీరు సిలబస్ మీకు నచ్చిన ఈ ఆప్షన్ చూస్ చేసుకున్న తర్వాత సిలబస్ చదవాలి కంపల్సరీ. అండ్ ఆల్సో ప్రీవియస్ పేపర్స్ కూడా విజిట్ చేయాలన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టుకొని చదువుతుంటే మీకు ఒక అవగాహన ఉంటుంది, పేపర్ ఎట్లా ఇస్తున్నారు, సిలబస్ ఏంటి ఉంటుంది అనేసి, ఓకేనా? ఇప్పుడు మనం డిగ్రీ పీజీ వరకు మీరు చదువుతూ యూపీఎస్సీని క్రాక్ చేయడం అనేది మన యొక్క మెయిన్ టార్గెట్ అనమాట. ఆ విధంగానే మీకు నేను వీడియోస్ చేస్తున్నాను, నేను ఆ విధంగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఓకేనా? సో ఆప్షన్ అనేది ఇప్పుడు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్, మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే మీకు అవగాహన వచ్చి ఉంటుంది, ఓకే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ పేపర్స్ అనేది. సో యూపీఎస్సీ ఇప్పుడు డిగ్రీలో మీరు ఫస్ట్ ఇయర్లో మేము సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 టార్గెట్ అని అనుకుంటే మాత్రం మీరు సోషల్ సబ్జెక్ట్స్ తీసుకోండి, ఓకేనా? సోషల్ సబ్జెక్ట్ ఏంటి? ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, జియాలజీ ఇవన్నీ తీసుకోండి. దాంతో పాటుగా మీకు 300+ మార్క్స్ రావాలి ఆప్షనల్ అంటే. మాకు లాంగ్వేజ్ అంటే కొంచెం ఇష్టం అండి, అంటే లాంగ్వేజ్ తెలుగు మాత్రం ఆప్షనల్ గా పెట్టుకోండి. దాంతోపాటు ఇవి చదువుతారు కాబట్టి మీకు ఈ 3 years లో స్టాటిక్ అంతా కవర్ చేస్తారు. ఈలోపు మీ పేపర్లు చదవగలుగుతారు. మీకు సేమ్ యూపీఎస్సీలో సిలబస్ ఎలా ఉంటుందో ఆప్షనల్ గా ఏంటి లాంగ్వేజ్ తీసుకుంటున్నారు. మీరు పేపర్ 1 నుంచి పేపర్ 4 వరకు జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ తీసుకుంటున్నారు. కాబట్టి మీకు ఆల్రెడీ పేపర్ యూపీఎస్సీ చదువు ప్యారల్ గా యూపీఎస్సీ డిగ్రీ చేస్తున్నట్టుగా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్, సేమ్ ఆప్షన్ మీద మీరు పీజీ చేస్తారు కాబట్టి మీకు ఆప్షన్ అనేది ఎక్స్పెక్ట్ అయిపోతారు అనమాట. లేదు మేము ఆప్షన్ లాంగ్వేజ్ తీసుకోము, ఓన్లీ ఇవేనే తీసుకుంటాము సోషల్ సబ్జెక్ట్స్ అనుకుంటే, ఓకే సోషల్ సబ్జెక్ట్స్ సేమ్ పాలిటీ కానీ జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ దాంట్లోనే ఒక ఆప్షన్ అనేది పీజీలో చూస్ చేసుకుని దాని మీద బాగా పట్టు సాధించుకోవాలి అనమాట, ఓకేనా? ఏదో ఒక ఆప్షన్ అది మీకు నచ్చితే. ఈజీ ఆప్షన్స్ అంటే యూపీఎస్సీలో మాత్రం మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యారనుకోండి, మ్యాథ్స్ ఆప్షన్ బాగుంటుంది.
లేదు మీరు బయాలజీ బ్యాక్గ్రౌండ్ అయ్యారనుకోండి, అది నేను తర్వాత చెప్తాను దానికి వేరే విధంగా. ఇదనమాట. సో ఆప్షనల్ మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, సో తెలుగు తీసుకున్నారు, మీకు 4 పేపర్స్ ఈజీగా ఉంటాయి. ఈజీగా పీజీ వరకు ఈజీగా 600 కొట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఆప్షనల్ మీరు 3 ఇయర్స్ 5 ఇయర్స్ చదువుతారు కాబట్టి మీకు ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. కానీ చదివేది మాత్రం 8 అవర్స్ అయినా 10 అవర్స్ అయినా ఫోకస్డ్గా చదవండి. ఎందుకంటే ఈ 5 ఇయర్స్ లేదు మిస్ అయితే ఇంకో 1 ఇయర్ 6 ఇయర్స్ మేము ఎలాంటికి వెళ్ళము. చదువు అనేదే ఉండాలి. ఎందుకంటే మీరు 22-23 ఇయర్స్ మీరు సర్వీస్లోకి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్తారు? గవర్నర్ స్థాయికి లేదంటే క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్తారనమాట. ఇది తెలియక చాలా మంది ఈ ముందు నెక్స్ట్ ఇయర్ చదువుదాం, ఇంకో 2 ఇయర్స్ చదువుదాం అనేటట్టు చేయకూడదు. చదువు టైంలో చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆడుకున్న టైంలో ఆడుకోండి. ఓకేనా? సో ఆప్షనల్ మీరు ఏం చూజ్ చేసుకోవాలో, ఏ విధంగా చూజ్ చేసుకోవాలో చెప్పాను కదా డిగ్రీలో. అలా తీసుకుంటే లేదు మేము మాకు ఫారెస్ట్ లో పని చేయాలనుకుంటాము. ఎందుకంటే యూపీఎస్సి అనేది ప్రిలిమ్స్ అనేది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏ గ్రూప్ బి పోస్ట్ తో సహా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనమాట. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా సేమ్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ ఒకటే రాసుకోవచ్చు. ప్రిలిమ్స్ రాసుకుంటే మెయిన్స్ వచ్చేసి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కి మెయిన్స్ సపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు రిమైనింగ్ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఏ గ్రూప్ బి వరకు పోస్టులు ఉంటాయి కదా, 19-20 పోస్టులు. ఆ పోస్టులకి మెయిన్స్ సపరేట్ గా కండక్ట్ చేస్తారు. వీటి మధ్య తేడా 80 to 70 days ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారనుకోండి, రెండిట్లో చూస్ చేసుకోవచ్చు. ఐఎఫ్ఎస్ ఈ రిమైనింగ్ సివిల్ సర్వీసెస్ అనమాట. ఈ రెండు చూస్ చేసుకుంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారంటే మీరు సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా రాసుకోవచ్చు అనమాట మెయిన్స్. సో వీటికి గ్యాప్ ఉంటది. ఇప్పుడు మెయిన్స్ రాస్తారు, దాని తర్వాత ఒక 60-70 రోజులు ఉంటుంది, తర్వాత ఐఎఫ్ఎస్ రాసుకోవచ్చు అనమాట మెయిన్స్ అనమాట. సో ఈ విధంగా మేము ప్లాన్ చేసుకుంటాము. మాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అయినా ఓకే, లేదు మాకు అదే ఇంట్రెస్ట్, అది వస్తే ఇంకా బాగుంటది కదా, దాంతోపాటు ఇది చదవాలి కాబట్టి చదువుతాం, ఏది వచ్చినా మాకు పర్లేదు అనుకుంటే మాత్రం సైన్స్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోండి. అంటే బిఎస్సి మ్యాథ్స్ వాళ్ళు, బిఎస్సి సైన్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్స్. ఎందుకంటే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో 6 పేపర్స్ ఉంటాయి. అందులో కంపల్సరీ 2 అనమాట. ఏదంటే జనరల్ ఇంగ్లీష్ అనమాట. జనరల్ నాలెడ్జ్ అన్నమాట. 300 మార్క్స్ ఇస్తాను రెండింటికి. ఈచ్ పేపర్ 300 మార్క్స్. ఆప్షన్ వచ్చేసి 2 ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ కి ఏంటి, GS1 to GS4 4 పేపర్స్ ఎవరికైనా ఒకటేని, ఒక ఆప్షన్ లో చూస్ చేసుకుని 2 పేపర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ వచ్చేసి 2 ఆప్షన్ చూజ్ చేసుకోవడం. అందుకే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేది స్పెసిఫిక్ గా మీకు మెన్షన్ చేశాను. ఎందుకంటే ఆప్షన్ 4 పేపర్స్ అనమాట. ఇక్కడ 200 మార్క్స్ కి ఈచ్ పేపర్. ఓకేనా? ఆప్షన్ ఇంటూ 4 అంటే 800 మార్క్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి ఐఎఫ్ఎస్ కి 300 మార్క్స్ అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మొత్తం టోటల్ 275 మార్క్స్. ఓకేనా? డిఫరెన్స్ అది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 250 మార్క్స్ కి, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 200 మార్క్స్ అనమాట. ఓకేనా? కాబట్టి మాకు సైన్స్ తీసుకుంటే మీకు ఇక్కడ ఐఎఫ్ఎస్ కవర్ అవుతాయి. మనకు 150 మార్క్స్ 150 ఏంటి పోస్టులు అనేది మీకు యాడ్ అవుతాయి అనమాట. సైన్స్ లో ఏంటి, ఇప్పుడు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం అనుకో, మీకు సివిల్స్ లో ఎలాగో ఆప్షన్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీకు రెండింటికి కవర్ అయ్యేటట్టు నేను ఆప్షన్స్ ఎలా తీసుకోండి అని చెప్తాను. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు బిఎస్సి మ్యాథ్స్ అనుకో, మ్యాథ్స్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది ఒక ఆప్షన్ లో. దీంతో పాటుగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదో చూజ్ చేసుకోండి.
ఆప్షన్ 60 రోజులు సరిపోతాయి ఈ ఆప్షన్‌కి. ఈ 2 రిమైనింగ్ ఆప్షన్ మీరేమి అప్పుడేం చదవొద్దు. లేదు 5 ఇయర్స్ కదా మన టార్గెట్ కాబట్టి మీరు ఎట్లో చదువుతుంటారు కాబట్టి ఇంకొక ఆప్షన్ మీద స్మాల్ ఫోకస్ చేస్తే మీకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా మరొక 150 పోస్ట్‌లకి మీకు ఉపయోగపడతది. అది కూడా చాలా ఇంపార్టెంట్. మన నేచర్ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎన్విరాన్మెంట్ అంటే మాకు ఇష్టం. ఫారెస్ట్ అంటే ఇష్టం అవుతుంది మాత్రం ఇదనమాట. సో బైపీసీ, బీఎస్సీ సైన్స్ తీసుకున్నోళ్ళకి బోటనీ దీనికి ఎక్కువ ఆప్షన్ అనమాట. బోటనీ, జువాలజీ, అగ్రికల్చర్ ఇవన్నీ వీళ్ళకి ఉంటాయి అనమాట. కెమిస్ట్రీ ఉంటది ఆటోమేటిక్‌గా. ఇవి రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. మీరు అగస్టు బోటనీ తీసుకుంటారనుకో సివిల్స్ కోసం. జువాలజీ అదనంగా తీసుకోండి. లేదు జువాలజీ కొంచెం కష్టంగా ఉంటుందనుకుంటే మాత్రం అగ్రికల్చర్ తీసుకోండి. అగ్రికల్చర్ లేదు కెమిస్ట్రీ మాకు ఇంట్రెస్ట్ అంటే కెమిస్ట్రీ తీసుకోండి అట్లా అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో ఇవి కాకుండా బీటెక్ స్టూడెంట్స్ కూడా ఆప్షన్ అనేది ఉంటాయి. ఏంటి? మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అన్నమాట. ఓకేనా? ఇవి వాళ్ళకి ఆప్షన్ ఉంటాయి. వీటిల్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మ్యాథ్స్ చూజ్ చేసుకుంటారు కదా, ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ కాబట్టి మ్యాథ్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం చూజ్ చేసుకోండి. దాంతో పాటుగా మీరు బీటెక్ చదువుతారు కాబట్టి సివిల్ కానీ, కెమికల్ కానీ, ఇది అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కానీ ఇలా చూజ్ చేసుకో. ఓకేనా? దాంతో పాటుగా లేదు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చూస్ చేసుకోండి, ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే స్టాటిస్టిక్స్ కూడా ఉంది. ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్స్ ఎట్లా సార్ అన్న, సోషల్ సబ్జెక్ట్స్ కూడా ఆప్షన్ ఉంది. మీరు జియాలజీ ఏమైనా చూజ్ చేసుకుంటున్నట్టే జియాలజీ చూజ్ చేసుకోండి. ఓకేనా? అది రిలేటెడ్ జియోగ్రఫీ దగ్గరలో ఉంటుంది కాబట్టి చూసిన జియోగ్రఫీ ఎవరైతే చూజ్ చేసుకుంటారో వాళ్ళు జియాలజీ తీసుకోండి. లేదంటే ఎవరికైనా మీరు జియాలజీ కొంచెం దగ్గరగా ఉంటుంది సోషల్ సైన్స్ వాళ్ళకి, అది సోషల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలాగా మీరు ఆప్షన్ చూజ్ చేసుకుని డిగ్రీ, పీజీ మీరు చదవగలిగితే మీకు చాలా ఈజీగా యూపీఎస్సీ తయారు చేయగలుగుతారు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు సరిపోతుంది అనుకుంటున్నా. ఇది చూజ్ చేసుకున్న తర్వాత మీకు ఓకే రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ సిలబస్ తీయండి. ఆప్షన్ సిలబస్ యూపీఎస్సీ వెబ్లోకి వెళ్ళి ఆప్షన్ సిలబస్ చూడండి. మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ సిలబస్ ఒకసారి చదవండి. చదివిన దానికి రిలేటెడ్గా అన్ని చదువుతుంటారు. ప్రీవియస్ పేపర్స్, క్వశ్చన్స్ ఎలా ఫార్మాట్లో ఇస్తున్నాడు, ఇవన్నీ చదివాక మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి, మీకు 5 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా 300 to 350 మార్క్స్ అనేది యూ కెన్ అచీవ్ ఇట్. ఓకేనా? ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది అనుకుంటాము ఆప్షన్ సబ్జెక్ట్స్ నుంచి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఇంకా 4 పేపర్స్ ఉన్నాయి కదా, GS1 to GS4 అండ్ ఎథిక్స్, వీటికి సంబంధించిన టాపిక్స్ నేను ప్రతి దాని మీద కొన్ని టాపిక్స్ మంత్లీ ఒక 10-15 టాపిక్స్ వాటిని మీరు చూజ్ చేసుకొని అవి మీకు చాలా ఉపయోగపడతాయి. దానికి రిలేటెడ్గా ఇంకా కంటిన్యూగా మీరు కూడా కొంత మ్యాటర్ని చదువుకుంటే మీకు ఈజీగా క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అనుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.